హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిద్దు సూపర్ కిచెన్. చూడండి, ఈరోజైతే నేను మంచి టిప్స్తో మేము ముందుకు వచ్చాను. ఏంటంటే మనం పల్లీలు ఫ్రై చేసుకుంటూ ఉంటాం కదా, మనకు పని ఉందని కొంచెం ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాం కదా పొయ్యి మీద పెట్టేసి. అప్పుడైతే మాడిపోకుండా ఉండాలి అని అంటే కొంచెం లైట్గా వాటర్ చల్లండి, అప్పుడు అస్సలకే మాడిపోవన్నమాట. చూడండి ఎంత బాగా ఫ్రై అయినాయి, తొందరగా ఫ్రై అయిపోతాయి, మళ్ళీ అసలుకే మాడవు. ఇవి ఎంత బాగా అయిపోయినాయి చూడండి, చాలా బాగున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాం. మనము చిక్కటి పాలు ఒక బౌల్లో తీసుకున్నప్పుడైతే మనం మామూలుగా పొయ్యి మీద పెడితేనైతే కింద మొత్తం అడుగుబడుతూ ఉంటుంది కదా, అలా పట్టకుండా ఉండాలంటే ఫస్ట్ ఆ బౌల్లోనైతే కొంచెం వాటర్ వేసుకోవాలి. ఒక చిన్న గ్లాస్లో హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని పాలు పోసుకొని అయితే మరిగించుకున్నప్పుడు కింద అస్సలకి అడుగు పట్టకుండా చక్కగా ఉంటాయన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటంటే, మన రబ్బర్ బ్యాండ్లు అయితే చాలా లూజ్గా అయిపోతూ ఉంటాయి కదా చాలా రోజులు అయితే. అలా కాకుండా స్ట్రాంగ్గా ఉండాలంటే ఒక బౌల్లో వాటర్ పోసుకొని మరగనివ్వాలి. వాటర్ మొత్తం మరిగిన తర్వాతనైతే దాంట్లో మనం సాగిపోయిన రబ్బర్ బ్యాండ్లన్నీ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇలా షాకుతో ఈ విధంగా చేసుకోవాలి. మరుగుతున్నాయి కదా వాటరు, ఇగో ఇలా చేసుకొని 2 మినిట్స్ ఉంచి స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్న తర్వాత రబ్బర్ బ్యాండ్ మొత్తం తీసేసుకొని మనం ఎండ తగిలే ప్లేస్లోనైతే బెంచ్ అయినా చైర్ అయినా ఎండ తగిలే ప్లేస్లో పెట్టుకోవాలి. పెట్టుకొని ఆరిన తర్వాత చూసుకోవాలి. రబ్బర్ బ్యాండ్ ఎంత సాగిపోయి ఉన్న రబ్బర్ బ్యాండ్లు అయినా కానీ స్ట్రాంగ్గా మళ్ళీ దగ్గరగా వస్తాయి, కొత్త రబ్బర్ బ్యాండ్ లాగా అవుతాయి. ఇవి చాలా సాగిపోయి ఉండే రబ్బర్ బ్యాండ్లు, నేను చూసేసరిగా చూడండి ఎంత స్ట్రాంగ్గా మళ్ళీ కొత్త రబ్బర్ బ్యాండ్ల లాగా కూడా అయిపోయాయి. మురికి కూడా చాలా బాగా పోయింది, వాటికి ఉన్న మురికి మొత్తం పోయింది. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనకు ఐబ్రోస్ లైట్గా ఉన్న వాళ్ళకైతే ఈ టిప్ చాలా యూజ్ అవుతుంది. కలమంద ఉంటుంది కదా, అక్కడ ఒక చిన్న పీస్ తీసుకొని కత్తితోనైతే ఈ విధంగా దాని పైన ఉన్న పొట్టును తీసేసుకోవాలి. పైన పొట్టు మొత్తం తీసుకొసుకొని లోపల ఉన్న గుజ్జును మాత్రం ఒక చిన్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఇది మొత్తం బంకగానే ఉంటుంది. ఇంకా ఈ విధంగా చేసుకొని ఒక 2-3 చుక్కల వరకు అయితే మన పారాషూట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని అయితే మంచిగా మెత్తగా కలిపేసుకొని ఐబ్రోస్ మీద పడుకునే ముందు అయితే అప్లై చేసుకోవాలి. లేదంటే మనం మార్నింగ్ లేవగానే అప్లై చేసుకొని మనం స్నానం చేసేటప్పుడు అయితే వాష్ చేసుకోవాలి. ఎంత లైట్గా ఉన్న ఐబ్రోస్ అయినా కానీ డార్క్గా అయిపోతాయి. చాలా బాగుంది. ఓకేనా ఫ్రెండ్స్, మా వీడియో నచ్చిందంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో, తప్పకుండా 100% రిజల్ట్ వస్తాయి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోతో వస్తాను.